సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ అంట. అంటే ఉమెన్ హాస్టల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. ఇది ఓన్లీ కాంగ్రెస్ ₹1,00,000 ఇచ్చి వాటితో పాటు ఇది ఇవ్వడం అంటే ఇది వీళ్ళు చెప్పిన 4 న్యాయలో ఒకటే ఇది. ఒకటిలో మహిళలకి. ఇది అంటే కాంగ్రెస్ ఎందుకు ఇంత అంటే తెగించేస్తుందా, లేదంటే సాధ్యమైన అసాధ్యమైన హామీలు కూడా ఏదో గెలిచేస్తే సరిపోద్ది ముందు అన్నట్టుగా ఆలోచిస్తుందా? కర్ణాటక తమిళనాడు చూశారు కదా ఏం చేసింది అక్కడ. రైతు రుణమాఫీ ఉచిత బస్సు ఇవాళ దాకా పడిందా? ఉచిత బస్సు ఒక్కటే మంది కాదు కాబట్టి ఊరంతా దేకమన్నట్టు వాళ్ళే కొట్టు చేస్తారు బస్సులో కూర్చొని. అంతే తప్పించిపోయి వాళ్ళ కోసం బస్సులో ఏమైనా ఎక్స్ట్రా పెట్టిందా? లేదు కదా. అదే తెలంగాణ కూడా అంతే కదా, వాళ్ళ ఎక్స్ట్రా పెట్టలేదు కదా. అదే తెలంగాణ తమిళనాడులో తెలంగాణ కర్ణాటకలో చూస్తున్నారు కదా జనాలు. మహిళలకి ఇస్తానని డబ్బులు ఏమన్నా ఇచ్చారా? అట్లాగే రైతు రుణమాఫీ ఇచ్చారా? ఇవన్నీ కానీ ఈ పాంచనాయిలు ఇది లేదండి, ఉచిత బస్సు పెట్టలేదు. అంటే మరి అనేది లోకల్ కదా, వాళ్ళకేం సంబంధం? అదే అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆ రెండు పెట్టారు కాబట్టి 2 చోట్ల ఉంది కాబట్టి మొత్తం అంతా పెట్టేస్తారేమో అనుకున్నాం, పెట్టలేదు. వాళ్ళకి అది లోకల్ కదా, స్టేట్ ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఇస్తే అప్పుడు రైళ్ళకి ఇవ్వాలి ఫ్రీ అని. సరిపోద్ది అప్పుడు ఇంకా రైలు ఎక్కలేం ఇంకా. అందుకని ఆ కాన్సెప్ట్ తప్పించి ఏం లేదు. చెప్తా ఉంటారు, పోయేదే ఉంది వాళ్ళకి. అంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కూడా సంక్షేమానికి ఎంత పెద్దపీట వేయడం అంటే బీజేపీ అంత అలాగేం పోటీ పడట్లేదు కదా సంక్షేమం విషయంలో, లిమిట్ గానే ఉంటుంది. వాళ్ళ బీజేపీ సైద్ధాంతికతతో పోటీ పడలేకపోతుంది, డెవలప్మెంట్ లో పోటీ పడలేకపోతుంది. కాబట్టి